మంగళవారం అంతర్జాతీయ ఆకలి దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మం బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. మంగళవారం అంతర్జాతీయ ఆకలి దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణులకు, బాలింతలకు, రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నం పెట్టడం ఎంతో పుణ్యం. ఆకలితో ఉన్నవారికి ఒక ముద్ద అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని ఆలయాలు, చర్చిలు, మసీదులు దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ రాజేశ్వరి, సేవకులు ఇగురప్ భాస్కర్, కాడపాక మహేందర్, దాగం తిరుపతి, ఎస్కే షాహీన్, వెల్పుల రాజేందర్, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు. తీసుకోండమ్మా, మళ్ళీ మీడియా కండి అన్నాను అదే కండి అంతా తీసుకోండి. అక్కడ ఎవరున్నా తమ్ముడు మనల్ని అందరూ చెడిగిన పోతాను మరి ఆటలు కూడా ముచ్చట పెడతారు అలా చెడిగిపోయి అంజానే महाराष्ट्र है आपके అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు అంతర్జాతీయ ఆకలి దినోత్సవం సందర్భంగా సాయి భోజన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణం 100 పడకల ఆసుపత్రిలో గర్భిణులకు, బాలింతలకు, రోగులకు, పేదవారికి, అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఈ అన్నదాన కార్యక్రమం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్టు వ్యవస్థాపకుల సహకారం, డాక్టర్ కంపల్లి శంకర్ రాజేశ్వరి గారుల సహకారంతో ఈ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి మంగళవారం బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రికి వచ్చే గర్భిణీ మహిళలకు, సుదూర ప్రాంతాల నుంచే వచ్చే పేషెంట్లకు ఇక్కడ ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే నిత్యము రైల్వే స్టేషన్లో, బస్టాండ్లలో, రోడ్డున్న యాచకులకు అలాంటి వారికి నిత్యము వారి వద్దకు అన్నం ప్యాకెట్లు తీసుకెళ్ళి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే ప్రతి నిత్యము జరుగుతుంది ఈ కార్యక్రమం. కావున పుట్టినరోజు కానీ, జ్ఞాపకార్థం కానీ, ఇంకేదైనా సందర్భాలైనా కూడా మా సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి వారి సహాయ సహకారాలు అందించవచ్చు. వారి కార్యక్రమం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కావున దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా నిత్యము అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కావున ఇంత మంచి కార్యక్రమానికి దాతలు కూడా ముందుకు వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ట్రస్ట్ వ్యవస్థాపకుల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి సేవా ట్రస్ట్ తరఫున అలాగే సేవకులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాము.